రాధామోహన్ నోటి తోల చాలా ఎక్కువ. బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేస్తున్నాం. ఇందులో ఏం మాయా మోసం ఉంది? తనదైన శైలిలో మరలా బూతులు తెప్పించుకుంటాం, మరలా కౌంటర్ వీడియో చేయించుకుంటాం చేస్తా ఉంటాడు. సతీష్ అనిల్ కూడా ఇలా పడుకోవాలని కోరుకుంటున్నాను. సరే, నేను ఇప్పుడు ఈ గొర్రెలు కొయ్యాలనుకున్నాను, ఈ మేకని ఒకసారి వీడియో చూడండి. సరా, బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేస్తున్నాం. ఈ మార్గంలో ముళ్ళు మీద వేసుకున్నాడు. మరి ఆయన ఇందులో ఏం మాయా మోసం ఉంది? నేను ఇలా పడుకునే వాళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నా. అలాగే మన పాస్టర్లు బోల్డెన్ మిరాకిల్స్ చేస్తారు. సతీష్ అనిల్ కూడా ఇలా పడుకోవాలని కోరుకుంటున్నాను. సతీష్ రమేష్ వాళ్ళు చేస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాను. ఓకేనా? మర్చిపోవద్దు. ఓకేనా? ఎవరన్నా దమ్ముందా? రమేష్ నానా నాస్తిక రమేష్ బాబాజీ రాధే రాధే. రమేష్ నీకైతే అనిల్ కైనా సరే, సతీష్ కైనా సరే. రాధామోహన్ నోటి తోల చాలా ఎక్కువ. తనదైన శైలిలో మరలా బూతులు తెప్పించుకుంటాం, మరలా కౌంటర్ వీడియో చేయించుకుంటాం చేస్తా ఉంటాడు. ఇట్లా జల్లుతాడు కదా, కడుక్కోవాలి కదా. కాబట్టి ఆ బురద క్రైస్తవుల మీద జల్లాడు. రెండోది నాస్తికవాదుల మీద కూడా జల్లారు. అది వాళ్ళ బాధ్యత, ఇది మన బాధ్యత కాదు. సరే, నేను ఇప్పుడు ఈ గొర్రెను కొయ్యాలనుకున్నాను, ఈ మేకని. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాస్ గారు నిజంగా మీకు కొంచెం బుద్ధి మందగించింది, ఎందుకంటే వయసు భయపడుతుంది కదా, రేపో మాపో అన్నట్టున్నారు. ఎవడైనా సరే దేశానికి ఉపయోగపడేది చూపించి ఒరే నువ్వు ఇలా మారరా, నువ్వు అలా చేయరా అంటారు. నువ్వు అలా కాకుండా ఏం ఉపయోగం కదైనా నాకు తెలియ అడుగుతున్నాను. ఆ ముళ్ళ మీద కొనుక్కోవడం వల్ల ఏ ఉపయోగం? ఒంటి గుచ్చుకొని సెఫ్టీ కావడం తప్పించి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. అంటే నీదంతా హింస ద్వారానే. అసలు నువ్వు ఆలోచించినా ఒకవేళ మోరల్ గా బయట వ్యక్తులు చూపించి ఎలా చేయడానికి చెప్పినా కానీ హింసనే ప్రోత్సహిస్తావా? ఇదేనా ఇక నీకు నీ జీవితం అంతా ఇదేనా? కొంచెం బుర్రపోయింది లేదా? ఇప్పుడు ఎవరైనా ఐఏఎస్ పాస్ అయ్యాడయ్యా, ఐఏఎస్ అయిన చూపించి వీళ్ళ పాస్టర్లు ఎలా ఉన్నారు కదా, మీ కొడుకుని ఎలా చేయండి అంటే తీసుకుంటాం, మంచిదే కదా. పెద్ద అని చెప్పాడు ముసలోడు వయసులో, కాబట్టి మనం చేయొచ్చు, బైబుల్ చెప్పింది కదా పెద్దవాళ్ళు మాట్లాడమని. ఓకే అనేసి ఆ మంచిని తీసుకుంటాం, అంతేగాని మొళ్ళ మీద కొనుక్కోమంటారంటే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఏమైనా ఉపయోగం ఉంటే రాధామోహన్ దాస్ గారు ముందు మీరు అక్కడ అమ్మంటే ఆ పెద్ద లేపి కింద మీరు పడుకోవాలి. కింద పడుకొని ఆ ముళ్ళ మీద పడుకొని ఆ ముళ్ళు కింద ఈపి గుచ్చుకుంటా ఉంటాయి కదా. గుచ్చుకున్నప్పుడు ఇంకో ఈ ముళ్ళు దిగిన తర్వాత నా శరీరానికి లాభం వచ్చింది, తర్వాత పైన కూడా ముళ్ళ కంపేపించుకోండి. అది గోవర్ధన ఏదో అన్నారు కదా, దాన్ని వేయించుకొని ఆ పైన గుచ్చుకోవడం వలన ఈ శరీరానికి వచ్చిన ఈ ఉపయోగం ఉందని మీరు చెప్పండి. అంతేగాని ముళ్ళ మీద పడుకొని అది ఆయన ఏదో చేస్తున్నాడు, ఆయన ఏదో భిక్షాటం చేస్తున్నాడు, అది విచిత్రంగా కనిపిస్తుంది, అది ఓకే. అది కాకుండా నువ్వు పాస్టర్లు అనే పేరు ఉపయోగించి మీరు ఎలా చేస్తే మీకు డబ్బులు ఇస్తాను, ఇందులో కూడా ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే ఎలాగో అడుక్కోవాలి, యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి, తర్వాత బయట హైందవులు కూడా డబ్బులు పంపిస్తా ఉంటారు, అమాయకులు ఉంటారు పాపం. ఈయన చేసేటటువంటి పిచ్చి చేష్టలో ఏదో హైందవ సమాజాన్ని ఉద్ధరిస్తే ఒక భ్రమలో ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే హైందవులు బాగుండాలని ఒక ముక్క చెప్పి తర్వాత ఏ పనికి మన సమాచారం ఇచ్చినా గానీ నమ్మేస్తా ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే కొంచెం తెలివి తక్కువగా ఉండొద్దు. ఇలాంటి వాళ్ళు ఏం ఉపయోగం లేని పనులు చెప్తున్నారు. మతాల మధ్యలో చర్చి పెడతారు, గొడవలు పెట్టుకుంటారు, చర్చిల ముందు జెండాలు కట్టమని చెప్తారు. ఎవరైనా సరే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు బ్యానర్లు కడితే ఆ బ్యానర్లు చించేస్తా ఉంటాయి. వెళ్ళేటప్పుడు అటు వీడియో తీసి పెడతా ఉంటాడు యూట్యూబ్ లో. అవునా? అలాగా ఇప్పుడు నువ్వు అంత పౌరుషం ఉంటే నాకు చిన్న డౌట్, నువ్వు అలా తీసుకెళ్లి చించేదే వీడియో తీసి పెడతాను, తర్వాత అవన్నీ ఎవరు చించుతాడు? అంటే మిగతా వాళ్ళు పళ్ళు అప్పుకొని పనికి మాల పని చేయి, పక్కన వాళ్ళకి కించపరిచి నువ్వు ఆనందపడు, అది నేర్పిస్తాడు. సరే ఓకే, అది పాజిటివ్ వదిలేద్దాం. మరి ఎంత వయసు వచ్చింది మీదకి, ఆ ముళ్ళ మీద కొనుక్కుంటే ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం ఉంటే నువ్వు ఎందుకు కొనుక్కోలేదు? బయట వాళ్ళకి సజెషన్ ఇచ్చావు అంటే ఉట్టిగా సలహాలు ఇచ్చి హింసను ప్రోత్సహించడమే తమ పని. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. వయసు పెరిగినప్పుడు అంటే సుమారు ఒక 60 ఉంటాయి కదా, వయసు బుర్ర మందగిచ్చి ఉండొచ్చు. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే క్రైస్తవులు గాని క్రైస్తవేతలు గాని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి గుడ్డిగా మీరు అలా డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేయమాకండి. ఇప్పుడు మీరు అలా చేశారు కాబట్టి ఇట్లా నటనలు చేస్తూ ఉంటాడు. అక్కడక్కడ ఎవరో పేదోడిని చూడటం, ఆడికి ఒక 500 తీసి అలాగే ఇవ్వటం. ఇప్పుడు ఇది చూసి రాధామోహన్ దాస్ వెళ్ళేటప్పుడు మన హిందూ మతాన్ని ఆ గొప్పతనాన్ని పైకి పెంచుతున్నాడు కదా, కాబట్టి మనం కూడా ఏదైనా సాయం చేద్దాం. ఆయన కూడా బయటికి వెళ్ళినప్పుడు సాయం చేస్తున్నాడు అనుకోని డబ్బులు ఆయన చేస్తూ ఉంటాడు. ఇక్కడ పడింది ఒక నోటు, రాధామోహన్ దాస్ కి వచ్చిందంత తక్కలు వస్తాయి. సరే ఓకే, అది మీ ఇష్టం, మీరు ఇస్తే ఇవ్వచ్చు. కాకపోతే మీ డబ్బు పడడం తప్పించి ఏమీ లేదు. ఉపయోగం లేని పనులు చేస్తున్నాడు. మళ్ళీ మీద కొనుక్కున్నాడు 500 వేసాడండి. బయటికి నేను ఎంత ఇస్తున్నా డబ్బులు ఇస్తా అన్నాడు. ఓకే బాగా ఉంది. 3 నోట్లు తగిలి తీశాడు. ఆ 3 నోట్లు కూడా ఎందుకే మనసు రాలా, ఒక 500 తీసి అక్కడ వేసి సతీష్ నీకు 1000 అన్నాడు. ఈ ఎటగారు ఎందుకండి కొనుక్కున్న గాడిదల్ని లేపి తన్నించుకుంటాం అంటే అది సామెతగా నేను విన్నాను. కానీ అసలు మీకేం సంబంధం? వీడియోలు చేసి నువ్వు చేయడం, నువ్వు ముళ్ళ మీద కొనుక్కోమంటాం. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలండి. వయసు పెరుగుతుందంటే. రాధామోహన్ దాస్ గారు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, ఏదో ఒక దేశానికి ఉపయోగపడే పని. ఇంకా ముళ్ళ మీద కొనుక్కున్న ఆయనకి ఏమైనా వచ్చిందా? ఆయనకు వచ్చిందని చెప్పనా? నువ్వు వేస్తే కానీ ఆ ముష్టి 500 రాలేదు ఆయనకి, అర్థమైందా? ఆయన ఇప్పుడు సరే ఓకే, ఆయన ఏదో గొప్ప పని చేస్తున్నాడు అనిపించింది. నువ్వు ఇచ్చిన 500 ఒక రోజు ఉంటుందా? ఒక రోజు కూడా ఉండదు. కొన్ని 2 రోజులు వచ్చిందా? ఉండదు.
ఆయన వెళ్ళి ఏదైనా తిన్నా కానీ ఏదైనా మందులు కొనుక్కోలే కానీ అయిపోద్ది. ఇదే నువ్వు అంటే అడుక్కుంటూ నేర్పిస్తున్నావా? అలా అడుక్కుంటూ చూపించి మీరు కూడా అలా చేయండి అని మీరు నువ్వు తిడుతున్నావా, కించపరుస్తున్నావు క్రైస్తవుల్ని? ఎవడైనా ఐఏఎస్ పాస్ అయితే అలాంటి వాడిని పిలిపించి ఆ వ్యక్తికి దండ వేసి ఆ వ్యక్తికి 2 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకో. ఉద్యోగం వచ్చింది కదా, ఇంతకుముందు ఏదో అప్పులు గిప్పులు ఉంటే కానీ 2 లక్షలు నాకు తరపునేస్తాను, జాగ్రత్తగా చేయను. ఓకే, దాన్ని మాదిరిగా తీసుకుంటాం, నమ్ముతాం, వింటాం. అని మొదలుపెట్టి అనుకుంటాం అంటే బాబు నాకు చాలా నవ్వు అనిపిస్తుంది. హింస ఎప్పుడు ఈ రాడికల్ మైండ్ తీసేయండి అయ్యా. రాడికల్ మైండ్ తీసేసి మనిషిలో బతకండి. వయసు పెరుగుతుంది కాదు, బుద్ధి కూడా కొంచెం పెరగాలి. కాబట్టి జాగ్రత్త హైందవులారా, ఇలాంటి హింసాత్మకమైన ఆలోచనలు కలిగిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, దూరం పెట్టండి. మీ డబ్బును వృధా చేసుకోమాకండి. ఎవరికైనా సరే వృధా చేసుకోమాకండి. యూట్యూబ్ లో వాళ్ళు చెప్పుకున్నారు, అది చెప్పుకొని డబ్బులు వస్తున్నాయి, మీకు వచ్చేది ఏముండదు. ఏమన్నా వచ్చిందా? ఏమి రాదు. అంటే 500 వేసాడు కదా, ఎందులో ఉంటే ఇలా మొదలు కొనుక్కుంటే ఇంకా డబ్బులు వస్తాయి, ఇంకా ఇది చేయొచ్చు అనే దాంట్లో ఆయన ఉంచాడు. కానీ లేచి ఏదైనా పని చేసుకుందాం అనేదానికి ఏమి చెప్పడం. మళ్ళీ పైపెచ్చు ఆ వ్యక్తి రోల్ మోడల్ గా తీసుకొని వీళ్ళు కూడా కొనుక్కోవాలంట. నోరు జాగ్రత్త రాధా మనోహర్ దాస్ గారు, మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. నాకేం బాగా మీరేమో ఇలా రోజు రోజుకి దిగజారుతుంటే సరి చేసుకోండి అయ్యా. ప్రభు ప్రేమ పడి చెప్తున్నాను. సరే, ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.